కదా మూడో వాడిని కూడా యాడ్ చేసేసింటే ముగ్గురు. మంత్రిత్వ శాఖ వద్ద మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త యంత్రాలను కొనుగోలు చేయడానికి ఎక్స్ప్రెస్ నంబరు ప్లాట్ఫామ్ నంబర్ 10 ఉన్నది. దాని సంఖ్య 20. మొన్న 5/6/25 తేదీ సాయంత్రం 6:11, 6:25 మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ మీద రాళ్ల దాడి చేయడం జరిగింది. అది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసి C5, C8, C11 కోచెస్ మీద రాళ్ల దాడి చేయడం జరిగింది. దాని మీద వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయినారు మా ఇన్స్పెక్టర్ గారు, లోకల్ పోలీస్ స్టాఫ్, మా RPF వాళ్ళు అందరూ కలిసి సీన్ విజిట్ చేయడం జరిగింది. వందే భారత్ ట్రైన్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. దాంట్లో C5, C8, C11 కోచెస్ అద్దాలు ఒక రైట్ సైడ్ అంటే ఇది తిరుపతి నుంచి సికింద్రాబాద్ పోయే ట్రైను లెఫ్ట్ సైడ్ C5, C8, C11 కోచెస్ అద్దాలు పగలడం జరిగింది. అక్కడ వెంటనే ఆ లోపల ఉండే ప్యాసింజర్ స్టేట్మెంట్స్, ఆ లోపల ఉండే గార్డ్ స్టేట్మెంట్స్ తీసుకొని ఆ కంప్లైంట్ తీసుకొని క్రైమ్ నెంబర్ 869/2025 RPF పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంతోపాటు RPF వాళ్ళు, లోకల్ పోలీస్ వారు మరియు GRP వాళ్ళు మొత్తం అందరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వెంటనే ఈ వందే భారత్ ట్రైన్ యొక్క CC కెమెరా ఫుటేజు మరియు ఈ చుట్టుపక్కల ఉండే వైన్ షాప్ ఫుటేజు, చుట్టుపక్కల ఉండే ఏరియా ఫుటేజు, ఆ హైవేలో ఉండే CC కెమెరా ఫుటేజు మొత్తం అన్నిటినీ తీసుకోవడం జరిగింది. దాంతో భాగంగా మరుసటి రోజు దాంట్లో ఈ ట్రైన్ని ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద ఓ ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తూ రాళ్ల దాడి చేసినట్టు గుర్తించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని వందే భారత్ ట్రైన్ యొక్క ఫ్రంట్ కెమెరా, CC కెమెరా, సైడ్ కెమెరాస్ ఆధారంగా పక్కా గుర్తించడం అయింది. వాళ్ళు ఒకడు గంగావరపు ఋషీంద్రబాబు సన్ ఆఫ్ డేవిడ్, ఒకడు సన్ ఆఫ్ ఖాదర్ బాషా, సన్ ఆఫ్ మునీర్ బాషా, ఆదిష్ కరీముల్లా, సన్ ఆఫ్ అంజావలి ముగ్గురు వాళ్ళు స్టూడెంట్స్గా గుర్తించడం అయింది. వీళ్ళు ఈ ఒంగోలులో QIS కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్గా చదువుతా ఉన్నారు, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. దీంట్లో ఈ రుచింద్రకు సంబంధించి ఫస్ట్ ఇయర్ పాస్ అయినందుకు ఈ ముగ్గురు స్టూడెంట్స్తో కలిపి సాయంత్రం మీద పార్టీ అరేంజ్ చేసుకోసము 4 గంటల తర్వాత 5 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో ఆ దగ్గరున్న వైన్ షాప్లో బీర్లు కొనుక్కొని 4 బీర్లు కొనుక్కొని వాళ్ళు ఆ అండర్ బ్రిడ్జ్ ప్యాసేజ్ కింద రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని ఆ మద్యం సేవించి అంతకుముందు 6 నుంచి 6:15 మధ్యలో కోర్బా 300 ఎక్స్ప్రెస్ 22/647 ఈ ట్రైన్ మీద కూడా రాళ్ల దాడి చేయడం జరిగింది. అంటే అది బాడీకి తగిలింది, దాంట్లో డ్యామేజ్ ఏం లేదు, అద్దాలు ఏం పగలలేదు. దాని తర్వాత అది సరిగా తగలలేదని 6:15 నుంచి 6:22 మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ మీద ఆ C5, C8, C11 కోచెస్ మీద ముగ్గురు రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఆ C5, C8, C11 కోచెస్ అద్దాలు కూడా పగిలాయి. దాని తర్వాత CC కెమెరా ఫుటేజ్ ఆధారంగా వాళ్ళ అక్కడ ఉండే హైవే CC కెమెరా ఫుటేజ్ చుట్టుపక్కల ఉండే ఆధారంగా లోకల్ పోలీస్ సహాయంతో, RPF వాళ్ళతో సహాయంతో, GRPతో నిందితుల్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఘటన సంబంధించి మా IG గారి ఆదేశాల మేరకు IG గారికి ఒక లెటర్ GRP తరపు నుంచి, లోకల్ పోలీస్ తరపు నుంచి, RPF తరపు నుంచి లెటర్స్ రాయడం జరుగుతూ ఉంది. దీంట్లో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి, మెడికల్ కాలేజెస్కి, వాటికి ఇటువంటి ఘటన ఏదైనా జరిగితే, ఆ రైల్వే ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగితే, ఎందుకంటే రైల్వే ఇన్సిడెంట్స్ నాన్ బెయిలబుల్ కేసెస్ ఏదైనా జరిగితే స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ రైల్వే కేసెస్లో ఇరుక్కొని బెయిల్ రాకుండా ఇబ్బంది పడతారని చెప్పేసి తగు చర్యలు తీసుకునే నిమిత్తము అన్ని కాలేజెస్కి, అన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అందరికీ కూడా లెటర్స్ రాయడం జరిగి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడతా ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్యలో అన్ని నెల్లూరు రైల్వే పోలీస్ స్టేషన్స్ పరిధిలో మొత్తం లోకల్
లోకల్ డిస్ట్రిక్ట్ సాయంతో బీడీ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ సాయంతో గాంజా చెకింగ్ ప్లాట్ఫామ్స్ మీద రైల్వే స్టేషన్స్లలో ఇంపార్టెంట్ ట్రైన్స్ లోపల కోచెస్లో ఈ పార్సల్ ఆఫీసెస్లో కూడా చెక్ చేస్తున్నాం. వీటి కూడా మొత్తం కూడా నిఘా ఉంచడమైంది. దాని తర్వాత వీళ్ళని విచారిస్తే ఈ ముగ్గురు QAS ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అక్కడ ప్లేస్లో ఉండి ఆడ చుట్టుపక్కల మద్యం షాప్లో మద్యం సేవించి 4 బీర్లు తీసుకొని అక్కడ కూర్చొని అంతకుముందుండే కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి అక్కడ ఓన్లీ బాడీకి వేసారు రాళ్ళు. అది రాళ్ళు తొలగకపోతే మళ్ళీ సాయంత్రం 6:11 తర్వాత వందే భారత్ వచ్చే ట్రైన్, ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్, ఆ ట్రైన్ మీద C5, C8, C11 కోచెస్ మీద దాడి చేశారు. దాంట్లో భాగంగా C5, C8, C11 గ్లాసెస్ పగిలినాయి. దాని తర్వాత వాళ్ళ ముగ్గురు నిందితులు రిషీంద్రబాబు, ఖాదర్ బాషా, కరీముల్లా వాళ్ళ ముగ్గురు నిందితులని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా లోకల్ పోలీసు, GRP, RPF వాళ్ళ అందరి సహకారంతో నిన్న సాయంత్రం 7:30కు సంఘటన జరిగిన స్థలంలో వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేసి ఈరోజు రైల్వే కోర్టు నెల్లూరులో వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అంటే రైల్వే కేసెస్లో వందే భారత్ మీకు తెలిసింది PM సార్ గారి ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. ఇది రైల్వే దాడి మీద ఏ దాడి జరిగినా కానీ దాని మీద అది స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కానీ చట్టం అందరికోటే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇక మీదట జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాలేజెస్లో కండక్ట్ చేస్తారు. రైల్వే ఆస్తుల మీద, రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైన్స్ మీద ఎటువంటి దాడులు చేసినా వాడి మీద కఠిన చర్యలు తీసుకుని పడతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీ ద్వారా మనం అందరికీ సమాజానికి చెప్పదలుచుకుంది ఏంటంటే రైల్వే ఆస్తుల మీద కనుక, రైల్వే దానికి ప్రాపర్టీస్ మీద కనుక ఏదైనా డ్యామేజ్ చేయడానికి కనుక ప్రయత్నిస్తే కఠినమైన చట్టాలు, అన్ని నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి రైల్వే యాక్ట్లో, వాటి కింద నమోదు చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. కాబట్టి అటువంటి చర్యలు ఎవరు ముందు తీసుకోకుండా ఉండాలని మేము మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.